హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ అని చేయడం జరిగింది. అయితే ఈరోజు వీడియో ఏంటంటే లేటెస్ట్గా మనకి మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఫిబ్రవరి మంత్ అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఏంటి ఏమేమి ఉన్నాయనేది కూడా మనం అయితే డిస్కస్ చేయడం ట్రై చేద్దాం. ఈ జస్ట్ మెయిన్ పాయింట్స్ అన్నమాట, ఇంకా కొన్ని ఉంటాయి. మేక్ షూర్ దట్ ఓకే. ఫస్ట్‌ది వచ్చేసరికి స్ట్రీమ్ లైన్డ్ ఐటెమ్ డీటెయిల్స్. ఓకే. అండ్ సెకండ్‌ది వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఐడెంటిటీ లిమిట్ అన్నమాట. ఆల్రెడీ ఇంతకు ముందే మనకి చెప్పిందన్నమాట. ఇప్పుడు 10,000 ఐడెంటిటీస్ అనేది పర్ కెపాసిటీ మనకి పాసిబిలిటీ ఉంటుంది. అలానే హారిజాంటల్ ట్యాబ్ డిస్‌ప్లే సెట్టింగ్స్ అన్నమాట. ఓకే. మనం హారిజాంటల్‌గా కూడా ట్యాబ్స్ అనేది డిస్‌ప్లే చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ నోట్‌బుక్‌లో వర్షన్ హిస్టరీ ఉంది కదా! అది మల్టిపుల్ డేటా సోర్సెస్‌ని కూడా మనకైతే చూపిస్తుంది. అండ్ పైథాన్ నోట్‌బుక్స్ పర్సెంటేజ్ రన్ సపోర్ట్ ఉంటుంది. అలానే మనకి నోట్‌బుక్స్‌లో సో, సెల్స్ ఉంటాయి గదా! అది ఫుల్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి గూడా పాసిబిలిటీ ఉంటుంది. అలానే ఓడీబీసీ డ్రైవర్ సపోర్ట్ కావచ్చు. అండ్ నోట్‌బుక్‌కి కస్టమర్ మేనేజ్‌కి ఎన్క్రిప్షన్ సపోర్టు. అలానే ఎస్‌క్యూఎల్ పుల్ ఇన్సైట్స్ కావచ్చు. రియల్ టైమ్ డేటా కనెక్షన్ కావచ్చు. అండ్ డేటా ఫ్లో జంటూలో మనం రీసెంట్‌గా ఏదైతే డేటాని యాడ్ చేస్తామో అది కూడా చెక్ చేసుకోవచ్చనమాట. అంటే డైరెక్ట్‌గా ఏ టేబుల్, ఏ డేటా సోర్స్ నుంచి మీరు రీసెంట్‌గా కనెక్ట్ అయ్యారనేది కూడా మనమైతే ఈజీగా తెలుసుకోవడానికి ఈ ఆప్షన్ అయితే ఉంది. అలానే మనకి ఇంతకుముందు వేరియబుల్ లైబ్రరీ అనేది లాస్ట్ సెప్టెంబర్‌లో ఇంట్రొడ్యూస్ చేశారు కదా! దానికి కొన్ని ఎన్హాన్స్‌మెంట్స్ అనేది చేయడం జరిగిందనమాట. అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ రిలేటివ్ రిఫరెన్స్ వితిన్ డేటా ఫ్లో జంటూలో కొన్ని రిలేటివ్ రిఫరెన్సెస్ ఉంటాయి. అంటే వర్క్ స్పేస్ ఐడీ, లేక్ హౌస్ ఐడీ అలా ఉంటుంది. బట్ ఇప్పుడు లేటెస్ట్‌గా సో, అలా ఉండదనమాట. కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగింది. అంటే అబ్సల్యూట్ రిలేటివ్ రిఫరెన్సెస్ అని. అది మీరు ఒకసారి చెక్ చేయండి. అలానే సో, పాయింట్ జస్ట్ ఇన్ టైమ్ పబ్లిషింగ్ మెకానిజం కావచ్చు. అలానే మోడరేటర్ ఎలివేటర్, డేటా ఫ్లో జనరల్ అవైలబిలిటీ. అలానే ఇంక్రిమెంటల్ జాబ్ ఆప్షన్స్‌లో కొన్ని చేంజెస్ అనేది లైక్ చేంజ్ డేటా ఫీడ్, ఇలా మనకి రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి గదా! వాటన్ని కూడా సో, మైక్రోసాఫ్ట్ ఇంప్రూవ్‌మెంట్ చేసిందనమాట. ఓకే. అలానే కాపీ జాబ్‌కి సర్వీస్ ప్రిన్సిపల్‌లో వర్క్ స్పేస్ ఐడెంటిటీ అథెంటికేషన్ సపోర్ట్ ఉంది. అలానే సో, ప్యారలల్ రీడ్ సపోర్ట్ ఫర్ ద లార్జ్ సిస్మిక్ ఫైల్స్ కావచ్చు. అండ్ డేటా పైప్‌లైన్స్‌లో అడాప్టివ్ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ ఆప్షన్ ఇంక్లూడ్ చేయడం కావచ్చు. అలానే మనకి ఆర్ గ్యాప్స్ ఉంటుంది. అలానే వర్క్ స్పేస్ లెవెల్ యాప్స్ ఉంటుంది గదా! ఆ వర్క్ స్పేస్ లెవెల్ యాప్స్ అనేది మనం వన్‌లైన్ కేటలాగ్‌లో చూడటానికి మనకైతే ఆప్షన్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఇయన్నీ గూడా రకరకాల అప్డేట్స్ వితిన్ ద ఫిబ్రవరి మంత్‌లో ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. నేను వాటిని కన్సిడర్ చేయలేదనమాట. ఇవి వచ్చేసరికి మెయిన్‌గా మనకి డే టు డే లైఫ్‌లో ఇంపాక్ట్ అయితే ఉంటుందనమాట. మీరు డీటెయిల్‌గా కావాలంటే జస్ట్ డాక్యుమెంటేషన్ చూడండి మైక్రోసాఫ్ట్. దట్ మీకు డీటెయిల్‌గా వాట్స్ గోయింగ్ ఆన్ అనేది తెలియటానికి అవకాశం అయితే ఉంటుందనమాట. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. బై బై.